ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని క్లుప్తంగా 10 నిమిషాలు దేవుని మాటలు విన్న తర్వాత మనం సెలవు తీసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రార్థన చేద్దాం. తరలో వంచండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలతో మీరే మాట్లాడండి, నీ స్వరం వినిపించండి. అయ్యా తండ్రి, నీ ముఖ దర్శనం మాకు దయచండి. ప్రతి ఆటంకాలు కాలిపోవునుగాక. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొంది మా జీవితాలకు ఆధారము ఆనందం కలిగించమని మహిమగల యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దానియేలు యొక్క నిబద్ధత, నీతిమత్వం కనపడుతుంది. అతడట రాజ్య పరిపాలన విషయంలో నింద మోపాలని చాలామంది చూశారట. నింద మోపాలని చూసినప్పుడు ఎంత వెతికినా ఒక నింద కూడా మోపడానికి అతను ఎవరికి అవకాశం ఇవ్వలేదు. దానియేలు యొక్క నీతిని గూర్చి బైబిల్ చెబుతున్న మాట, ఏ తప్పైనను చేయువాడు కాడు, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలలో ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఇది. ఫలానా విషయంలో తప్పు చేశాడు, నింద మోపాలనేటువంటి ఉద్దేశం ప్రజలకు ఉంటుంది, కానీ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. ఆ అవకాశం ఇవ్వకుండానే మనం ప్రయత్నం చేయాలి. డ్రైవింగ్ చేసేటువంటి సందర్భంలో రోడ్డు మీదకి వెహికల్ తీసుకుని వెళ్ళాం, డ్రైవింగ్ చేయడానికి పూనుకున్నప్పుడు గవర్నమెంట్ రూల్స్ కొన్ని పెట్టింది. తప్పకుండా ప్రతి విశ్వాసి గవర్నమెంట్ రూల్ను పాటించాలి, దానికి లోబడాలి. ఇంకా ఈరోజు వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా బైక్ ఎవరైతే నడుపుతున్నారో వారికి నా మనవి, ఏం పర్లేదండి, పోలీసులు పట్టుకుంటే 100 ఇచ్చేద్దాం అనే మైండ్ వద్దు. బాధ్యత కలిగిన పౌరులుగా మనం ఉండాలి. భారతదేశ రాజ్యాంగము అమలు చేయబడి భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినటువంటి దినం రేపు. భారత రాజ్యాంగ పరిరక్షణ అనేది మన బాధ్యత. అంతేకాదు, భారత రాజ్యాంగము భారతదేశ చట్టాన్ని గౌరవించేటువంటి పౌరులుగా మనం ఉండాలి. ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు విధిగా మనం ఏం చేస్తున్నామంటే పోలీస్ పర్మిషన్ తెచ్చుకుంటున్నాం. మొన్న ఒక చోట మీటింగ్ పెట్టి పర్మిషన్ కోసం వెళ్తే ఆయన అంటాడు కదా పోలీస్ ఆఫీసరు, ఆ పర్మిషన్ ఎందుకండి, ఎవడడుగుతున్నాడు, ఎవడేమో అడగడు, పెట్టేసుకోండి మీ ఇష్టం. లేదు సార్, మా బాధ్యత ప్రకారం మేము మా చట్టాన్ని గౌరవించే వాళ్ళం కనుక చట్టంలో ఎలా పెడితే అలా పెట్టేసుకోమని లేదు. చట్టంలో ఏముందని అంటే, మేము తప్పకుండా మీటింగ్ పెట్టుకుంటే పోలీస్ పర్మిషన్, మైక్ పర్మిషన్ అనేది తెచ్చుకోవాలి. దానికి ఎంత డబ్బులు అవుతాయనేది పక్కన పెడితే మా బాధ్యత చట్టాన్ని గౌరవించడం మా విధి. అలాగే బైక్ నడిపే వాళ్ళు ఏం చేయాలంటే చట్టాన్ని గౌరవించాలి కనుక తప్పకుండా మీరు ఎన్ని ఖర్చులున్నా ఎన్ని ఇబ్బందులున్నా
ముందు లైసెన్స్కి అప్లై చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడం, వయసు లేకుండా బండి నడపడం అనేది సరైన పద్ధతి కాదు. అది ప్రమాదకరమైన పరిస్థితి. స్టీరింగ్ పట్టుకుని తిప్పడమే కదా, అదేముంది, ఇలా యాక్సిలేటర్ పట్టుకున్నాం, తిప్పేసాం, వెళ్ళిపోయాం. జరగరానిది ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫస్ట్ లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు అది క్రైమ్, అది నేరం. అది అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వా అని అడగండి. యాక్సిడెంట్ ఎవరికన్నా అవ్వచ్చు, కానీ చట్టం దగ్గరికి వెళ్ళేసరికి చట్టం మన మీద నేరారోపణ చేయడానికి అవకాశం ఇవ్వద్దు. నా ఇష్టం సార్, భారతదేశం నా మాతృభూమి, నేను ఇక్కడే పుట్టాను, నేను ఈ దేశంలోనే పౌరుణ్ణి, కాబట్టి నా ఇష్టానుసారంగా వెళ్తానంటే ఊరుకుంటుందా గవర్నమెంటు? నింద మోపడానికి పరపక్షం వాడు నింద మోపడానికి అవకాశం ఇవ్వద్దు. పాస్టర్ గారు మీరు చాలా ఇదిగా చెప్తున్నారండి. లైసెన్స్ లేనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? మా ఊళ్ళో ఎవరికీ లేదు లైసెన్స్. ఎవరికీ లేదా ఎవరికి ఉందా అనేది పక్కన పెట్టు. బాధ్యత కలిగిన దేశ పౌరుడుగా, అది క్రైస్తవ భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడుగా మన బాధ్యత ఏ తప్పు చెయ్యొద్దు, ఏ నేరము చెయ్యొద్దు. ఏ తప్పులోనూ ఏ నేరంలోనూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నీకు సంబంధం లేదు. కనీసం ట్రాఫిక్ రూల్స్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇది వన్ వే, ఎవడ చూసి వచ్చాడు వెళ్ళిపోదమే అన్నట్టు నువ్వు చెయ్యొద్దు. రూల్ అన్నీ కూడా మన మేలు కోసమే, మన మంచి కోసమే పెట్టారు. గవర్నమెంట్ ఏ రూల్ పెట్టినా, ట్రాఫిక్ నిబంధనలు ఏది పెట్టినా అది మన మేలుకేనా కాదా? హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, దానికి ఫైన్ 1000 రూపాయలు. ఫైన్ 1000 రూపాయలు పక్కన పెట్టండి, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం మనకు ప్రమాదమా లేదా గవర్నమెంట్కి ప్రమాదమా? ఎవరైతే డ్రైవింగ్ చేశారో వాళ్ళకే ప్రమాదం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే. హెల్మెట్తో నువ్వు హైవేలో వెళ్తున్నావు, లేకపోతే ఊళ్ళోకి వెళ్తున్నావు, సడన్గా బండి స్కిడ్ అయి పడిపోయావు. ఒకసారి నాకు అలాగే జరిగింది. మెయిన్ రోడ్లో నుంచి జగన్నాథపురం వంతున వస్తున్నాను, కారోడు వచ్చి ఒక గుద్దేసి పోయాడు. కనీసం పిల్లలతో ఉన్నాడు, బండి మీద ఉన్నాడని కూడా ఆగలేదు దుర్మార్గుడు. గుద్దేసాడు, వెళ్ళిపోయాడు. వెంటనే పడిపోయాను రోడ్డు మీద. పాప ఎగిరి అంత దూరం పడింది. పాస్టమ్ గారు ఒక చోట పడ్డారు. నాకు ఒకటే వినబడుతుంది, జీవని శబ్దం. రోడ్డుకి నా తల ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. గుద్దుకి రోడ్డు మీద ఇలాగ వెళ్తూ ఉంది. ఎందుకంటే హెల్మెట్ ఉంది. ఈ హెల్మెట్, ఈ చెంప, ఈ భాగం అంతా రఫ్ అయిపోయింది మొత్తం అంతా. అదే దెబ్బ నా తలకు తగలాలి. హెల్మెట్ ఉంది కనుక కిందన పడ్డాను, లేచాను, పిల్లల్ని పాపను లేపాను, పాస్టర్ గారిని లేపాను. ఒక్కడూ పట్టించుకోలేదు. అక్కడ పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సార్ ఇలా గుద్దేసి వెళ్ళిపోయాడు సార్ అంటే, వాడు ఎంత గొప్ప పోలీస్ కానిస్టేబుల్ అంటే, ఇలాంటి ఎదవలు ఉండబట్టి దేశం ఇలా తగలడిపోయింది అనిపించింది. అనలేదు కానీ నేను, అనిపించింది. వాడు ఏమంటాడు తెలుసా, మరి వదిలేసేమే, కూడా వెళ్ళవలసింది కదా, పట్టుకో, ఆ నెంబర్ చెప్పి నేను అరెస్ట్ చేస్తానండి అంటున్నాడు. సార్ నన్ను గుద్దేసి వాడు పోయాడు, ఇప్పుడు నేను బండి మీద వెళ్ళాను పట్టుకుని నీకు అప్పచెప్పాలా? అసలు బుర్ర బుద్ధి ఉన్నదాడికి అసలు నాకు అర్థం కాదు. ఒక క్లిక్ చేయగానే సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది, ఆ నెంబరు ట్రాక్ చేసి ఆపాలి. పక్క జంక్షన్కు ఫోన్ చేస్తే అవతలన్న బీట్ కానిస్టేబుల్ ఆపుతాడు బండి వాడిది. అది లేదు. చట్టాలు మనల్ని కాపాడవు, ప్రభుత్వాలు మనల్ని కాపాడవు, నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని చట్టాన్ని వ్యతిరేకించే సంఘ విద్రోహక చర్యలు చేయకూడదు. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగిపోవాలి. అది అసలు సిసలైన క్రైస్తవ్యం అంటే. దేవునికి స్తోత్రం. నా ఇష్టం, నేను హెల్మెట్ పెట్టను, సీట్ బెల్ట్ పెట్టను, ట్రాఫిక్ రూల్స్ నేను పాటించను, నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను, అడ్డదిడ్డంగా వెళ్తాను, ఎవడడ్డొస్తాడు చూసుకుంటాను నేను అనే తెంపరితనం ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. దానియేలు మీద నిందల మోపాలని చూశారట, కానీ ఏ నేరము కానీ ఏ తప్పిదమ్ము కానీ
చేయువాడు కాడు. అంటే ప్రతి వరకు నీకు తెలిసినంత వరకు, సఖ్యమైనంత వరకు, దేవుని కార్యానికి అడ్డు రానంత వరకు చట్టానికి న్యాయానికి వ్యతిరేకమైన ఏ కార్యము చేయడానికి సిద్ధపడొద్దు. అన్ని విషయాలలో, అందరి విషయాలలో కూడా సఖ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు చట్టాన్ని గౌరవిస్తూనే వెళ్ళాలి. సఖ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు అని నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా రూల్ తీసుకొచ్చారు అనుకుందాం. ఏంటి ఆ రూల్ అంటే, సువార్త ప్రకటించకూడదనే రూలు. సువార్త ప్రకటించొద్దని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చింది. కానీ కొంతమంది పనికిమాలినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సువార్త ప్రకటించే వాళ్ళ మీదకు దుమ్మెత్తిపోస్తున్నారు, అడ్డులు కల్పిస్తున్నారు, ఆటంకాలు కల్పిస్తున్నారు. ఇదే ఇంకా రాను రాను ఎక్కువైపోద్ది. ఆ తర్వాత ప్రభుత్వమే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటుంది. మీరు యేసుప్రభుని నమ్ముకుంటే నమ్ముకోండి, గుళ్ళో చర్చిలో మాత్రం ప్రార్థనలు చేసుకోండి, అంతేగాని మీరు ఊరు బయటికి వెళ్ళి సువార్తలు చెప్పొద్దు, అలా చేస్తే చట్టవిరోధం అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు చట్టాన్ని మాత్రం మనం గౌరవించం. చట్టం లేదు, అప్పుడు వేరే చుట్టం లేదు. అలాంటి చట్టాలు చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే, చట్టమా నీవు నాకు చుట్టం అని చెప్పి దాన్ని గౌరవిస్తూ యేసే సువార్తను ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం. మరి అదేంటది అని అంటే, ఈ చట్టమైనా ఏదైనా సరే మొదట దేవుని కార్యానికి అడ్డు రానంతసేపు మనం దేన్ని గౌరవించాలి? చట్టాన్ని గౌరవించాలి, మనుషులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. ఇది మనకు నేర్పడానికి బైబిల్ గ్రంథంలో యోనాతాను సౌలు స్టోరీ దేవుడు రాయించాడు. యోనాతాను తండ్రి అయిన సౌలు ఆ దేశపు రాజు ఒక చట్టం చేసాడు, లేదా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దావీదును చంపేయమని. తండ్రి ప్లస్ రాజు, మరి తండ్రిగా రాజుగా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోనాతాను పాటించాలా పాటించకూడదా? ఏమా, రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ పాటించాలా లేదా? రాజే కాదు, తండ్రి కూడా నీ తండ్రి ఆజ్ఞను లోబడాలా లేదంటే లోబడాలి. తండ్రి అయినా రాజైనా సరే అతడు దేవునికి విరోధంగా మాట్లాడాడు. ఒక నీతిమంతుడిని, నిరపరాధిని చంపమని తన తండ్రి చెబితే యోనాతాను దావీదు విషయంలో తండ్రి ఆజ్ఞను ఏమాత్రం ఖాతరు చేయలేదు, పట్టించుకోలేదు. అలాగే మనం కూడా దేవుని విషయమందు తప్ప మరి ఏ విషయంలోనూ ఏ నేరము కానీ ఏ తప్పు కానీ చేయడానికి ఇష్టపడొద్దు. అలాగ దేవుని విషయంలో నింద మోపారని ఉంది. అక్కడ ప్రార్థన చేసుకున్నందుకు అతని మీద శిక్ష వేశారు, అతను సింహాల బోన్లో వేశారు, దేవుడే దిగి వచ్చేసాడు, సింహాల నోళ్ళు మూయించేశాడు. దేవునికి స్తోత్రం. అన్యాయమైన అపనిందలు నీ మీద మోపి, అన్యాయంగా నిన్ను ఈ కేసుల్లో ఇరికించి, అన్యాయంగా నీ మీద చట్టపరమైన కేసులు పెడదామని ప్రయత్నాలు చేస్తే చెయ్యొచ్చు, కానీ తప్పించే దేవుడు నీకున్నాడు. కానీ నీ వరకు నీవు మాత్రం ఏ అనవసరమైనటువంటి క్రైమ్స్లో విరుక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. నీ వరకు నీవు విధి ప్రకారము, నియమం ప్రకారం సాగిపో. అటువంటి జ్ఞానము కలిగిన మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో ఏకీవించండి.